అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 5 అల్ మాయిదా 31-50 ఆయాతులు. అల్ మాయిదా అనగా ఆహార పదార్థాలు నిండి ఉన్న పళ్ళెం. ఆయత్ నంబర్ 31. ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను ఆ దృశ్యాన్ని చూసి, అయ్యో, నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు. ఆయత్ నంబర్ 32. ఈ కారణంగానే మేము ఇజ్రాయిలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము. ఎవరైనా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరైనా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు. వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కానీ ఆ తరువాత కూడా వారిలో చాలామంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు. దారుణమైన ఈ హత్య తరువాత అల్లాహ్ మనిషి ప్రాణం విలువను తెలియజేసే నిమిత్తం ఇజ్రాయిల్ సంతతికి ఈ ఫర్మానాను జారీ చేశాడు. మానవ రక్తానికి దేవుని దృష్టిలో ఎంత విలువ ఉందో, హత్యానేరం ఎంత ఘోరమైనదో దీన్ని బట్టి ఊహించవచ్చు. ఈ సూత్రం ఒక్క బనీ ఇజ్రాయిల్కు మాత్రమే వర్తించదు. ఇస్లాం బోధనల ప్రకారం ఈ సూత్రం నాటికి నేటికి మరెన్నిటికీ వర్తిస్తుంది. సులైమాన్ బిన్ రబీ ఇలా అంటున్నారు: బనీ ఇజ్రాయిల్ని ఉద్దేశించిన ఈ ఆయతు మనకు కూడా వర్తిస్తుందా అని నేను హసన్ బస్రీని అడగ్గా, దానికి ఆయన, అవును, సహవర్తులెవరూ లేని దేవుని సాక్షిగా చెబుతున్నా, బనీ ఇజ్రాయిల్ వారి రక్తం అల్లాహ్ దృష్టిలో మన రక్తం కన్నా ఎక్కువ గౌరవప్రదమైనది కాదు అని సమాధానమిచ్చారు. ఈ ఆయతు యూదులకు మందలింపు లాంటిది. వారి వద్దకు దైవ ప్రవక్తలు స్పష్టమైన సూచనలను, ఆధారాలను తీసుకువచ్చేవారు. కానీ సర్వదా వారు హద్దుమీరి ప్రవర్తించారు. దేవుడు ఈ ఆయతు ద్వారా తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదారుస్తున్నాడు. ఓ ప్రవక్త, నిన్ను తుదముట్టించడానికి, నీ కార్యక్రమానికి విఘాతం కలిగించటానికి వీళ్ళు పన్నే కుట్రలు, కుయుక్తులు కొత్తవేమీ కావు. వీళ్ళ చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలతోనే నిండి ఉంది. మొత్తానికి నువ్వు సహన స్థైర్యాలను ప్రదర్శిస్తూ దైవ సహాయంపై ఆధారపడు. వీళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో అల్లాహ్ సాటిలేని మేటి అని ఆయన ధైర్యం చెబుతున్నాడు. ఆయత్ నంబర్ 33. ఎవరు అల్లాహ్తోనూ ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి, లేదా ఉరికమ్మం ఎక్కించబడాలి, లేదా ఎదురుగా వారి కాళ్ళు చేతులు ఖండించబడాలి, లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. ఈ ఆయత్ అవతరణకు దారితీసిన సంఘటన గమనించదగినది. అకల్, ఉరైనా తెగలకు చెందిన కొంతమంది ఇస్లాం స్వీకరించి మదీనా నగరానికి వచ్చారు. కానీ మదీనా వాతావరణం వారికి పడలేదు. వారు అస్వస్థతకు గురయ్యారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బృందాన్ని మదీనాకు కొంత దూరంలో సత్కా ఒంటెలు మేసే ప్రదేశానికి పంపుతూ కొంతకాలం అక్కడే ఉండి ఒంటెపాలు, ఒంటె మూత్రం తాగమన్నారు. దానివల్ల దేవుడు స్వస్థతను చేకూరుస్తాడని సలహా ఇచ్చారు. ఆ విధంగానే వారు పాటించి కొద్ది కాలంలోనే ఆరోగ్యవంతులయ్యారు. స్వస్థత చేకూరటంతోనే వారి బుద్ధి కూడా గడ్డి కరిచింది. ఒంటెల కాపరిని, పర్యవేక్షకుణ్ణి దారుణంగా చంపేసి ఒంటెల్ని తోలుకుపోసాగారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమందిని పంపారు. వారు ఆ నేరస్తుల్ని పట్టుకుని వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో హాజరుపరిచారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాళ్ళు చేతుల్ని వ్యతిరేక దిశలో నరకమని ఆదేశించారు. వారి కళ్ళల్లో సలసలా కాలే ఇనుప చువ్వల వాత పెట్టించారు. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగానే పశువుల కాపరి పట్ల ప్రవర్తించారు. తరువాత వాళ్లను మండు టెండల్లో పడవేశారు. కడకు వారు అక్కడే మలమలా మాడి చచ్చిపోయారు. సహీ బుఖారిలోని హదీసులో వారు దొంగతనానికి పాల్పడటమే కాకుండా హత్య కూడా చేశారు. విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి కూడా పాల్పడ్డారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తిరుగుబాటు కూడా చేశారు అని ఉంది. దివ్య ఖురాన్లోని ఈ ఆజ్ఞ సర్వసాధారణమైంది. ఇది విశ్వాసులకు, అవిశ్వాసులకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ ఆయతే ముహారబా అనబడుతుంది. ముహారబా అంటే ఇస్లామీయ రాజ్య పరిధిలో
లేదా దాని సరిహద్దు ప్రాంతంలో ప్రయాణం చేసే వారిపై పకడ్బందీగా మాటు వేసి సాయుధులై దాడి చేయటం, హత్యాకాండకు పాల్పడటం, దోపిడీ చేయటం, కిడ్నాపులకు పాల్పడటం, మానభంగాలు చేయటం మొదలగునవి. ఆయతులో 4 శిక్షలు ప్రస్తావించబడ్డాయి. పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని సమకాలీన నాయకుడు లేదా ఖలీఫా ఆ నాలుగింటిలో తనకు సముచితమనిపించిన శిక్షను విధించగలడు. మరికొంతమంది ఇలా అభిప్రాయపడ్డారు: ఒకవేళ తిరుగుబాటుదారులు హత్యలు మరియు దోపిడీలు చేస్తే, ఉగ్రవాదానికి పాల్పడితే వారికి మరణశిక్ష విధించటం మరియు ఉరితీయటం జరుగుతాయి. ఒకవేళ ఎవరైనా కేవలం హత్య చేసి సొమ్మును లూటీ చేయకుండుంటే అతనికి మరణదండన విధించబడుతుంది. ఎవరైనా హత్య చేయటంతో పాటు సొమ్మును కూడా దోచుకుంటే అతని ఒక కుడి చెయ్యితో పాటు ఎడమ కాలు తీయబడుతుంది, లేదా ఎడమ చెయ్యితో పాటు కుడి కాలు తీసేయబడుతుంది. ఎవరైనా హత్యా నేరానికి గానీ దోపిడీకి గానీ పాల్పడకుండా కేవలం అలజడిని సృష్టిస్తే అతన్ని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. అయితే వీటన్నింటిలో శిక్ష విధించే విషయంలో నాయకునిదే అంతిమ నిర్ణయం అన్న మొదటి అభిప్రాయమే సరైనదని ఇమాం షౌకానీ అంటున్నారు. ఆయత్ నంబర్ 34. కానీ వారిలో ఎవరైనా మీ అదుపులోకి రాకముందే పశ్చాత్తాపపడితే అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడని తెలుసుకోండి. అంటే వారు పట్టుబడకముందే పశ్చాత్తాపం చెంది ఇస్లామీయ రాజ్య వ్యవస్థకు లోబడి ఉంటామని ప్రకటిస్తే అలాంటి వారిని క్షమించి వదిలిపెట్టాలి. ఇంతకుముందు ప్రస్తావించిన శిక్షలు వారికి విధించకూడదు. మరి వారు హత్య చేసి లేదా దోపిడీకి పాల్పడి లేదా మానభంగాలు చేసి ప్రజలపై చేయి చేసుకున్నా క్షమించాల్సిందేనా, లేక వారికి ప్రతీకారం చేయవచ్చా అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది. కొంతమంది పండితుల ప్రకారం ఈ పెద్ద నేరాలు క్షమార్హం కావు. వారి నుంచి పరిహారం తీసుకోవాల్సిందే. అయితే ఇమాం షౌకానీ, ఇమాం ఇబ్న్ కసీర్ లాంటి విద్వాంసులు వారిని పూర్తిగా క్షమించవలసిందేనని అంటున్నారు. ఆయతు బాహ్యార్థం ద్వారా కూడా ఈ విషయమే బోధపడుతున్నది. కానీ పట్టుబడిన తరువాత పశ్చాత్తాపం చెందితే మాత్రం వారి అపరాధాలు క్షమించబడవు, వారు శిక్షార్హులే. ఆయత్ నంబర్ 35. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. ఆయన మార్గంలో యుద్ధ ప్రాతిపదికన కృషి తలపండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఆయతులో అల్ వసీలా అనే పదం ఉంది. వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సాన్నిధ్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం అని అర్థం. అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. ఇమాం షౌకానీ ఇలా అంటున్నారు: సామీప్యం అన్న భావంలో ఉన్న వసీలా భయభక్తులను, సదాచరణలను సూచిస్తున్నది. వాటి ద్వారా దాసులు తమ ప్రభువు సామీప్యాన్ని పొందుతారు. అదేవిధంగా నిషిద్ధ పనులకు, వ్యర్థ కార్యకలాపాలకు దూరంగా మసలుకోవటం ద్వారా కూడా దైవ సామీప్యం ప్రాప్తిస్తుంది. కానీ అజ్ఞానులు కొందరు ఈ నిజమైన వసీలాను వదిలేసి సమాధులలో ఖననమై ఉన్నవారిని వసీలాగా భావించారు. షరీయతులో ఇలాంటి భావనలకు, తలంపులకు ఎలాంటి ఆధారం లేదు. అయితే తీర్పు దినాన అల్లాహ్ అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారికి ప్రసాదిస్తానని వాగ్దానం చేసిన మకామే మహమూద్ కూడా వసీలాయేనని హదీసు ద్వారా తెలుస్తుంది. అందుకే అజాన్ పిలుపు తర్వాత నా కోసం ఈ వసీలా దువాను చేసేవారు నా సిఫారసుకు అర్హులవుతారని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం తెలియజేశారు. అజాన్ పిలుపు ఇచ్చిన ప్రతిసారి పఠించబడే ఆ వసీలా దువా ఇది: అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్దావా తిత్తామ్మతి వస్సలాతిల్ ఖాయిమతి ఆతి ముహమ్మదినిల్ వసీలత వల్ ఫజీలత వబస్హు మకామం మహమూదనిల్లజీ వాత్తహు. ఆయత్ నంబర్ 36. తిరస్కార వైఖరిని అవలంబించిన వారి వద్ద భూమిలో ఉన్న సంపద మొత్తం ఇంకా అంతే సంపద దానితో పాటు ఉండి ఆ మొత్తం సంపదను వారు ప్రళయదినపు శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా ఇవ్వదలిచినా అది వారి నుండి స్వీకరింపజాలదు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. హదీసులో ఇలా అనబడింది: ఒక నరకవాసిని నరకంలో నుంచి తీసి అతన్ని దైవ సమక్షంలో హాజరుపరచడం జరుగుతుంది. నీ నివాస స్థలం ఎలా ఉంది అని అల్లాహ్ అతన్ని అడుగుతాడు. అత్యంత దుర్భరంగా ఉంది అని అతను బదులిస్తాడు. భూమి నిండిపోయేంత బంగారం పరిహారంగా ఇచ్చి ఈ దుర్భర నివాస స్థలం నుంచి బయటపడటం నీకిష్టమేనా అని అల్లాహ్ మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఇష్టమే అని అతను అంటాడు. అప్పుడు అల్లాహ్ ఇలా సమాధానమిస్తాడు: నేను ప్రపంచంలో దీనికన్నా చాలా
స్వల్పమైన దానిని నిండు కోరాను, కానీ నువ్వు దాన్ని లక్ష్య పెట్టలేదు. మళ్ళీ అతను నరకంలో పడవేయబడతాడు. నెంబర్ 37. వారు నరకాగ్ని నుంచి బయటపడాలని పరితపిస్తారు, కానీ వారు దాని నుంచి బయటకు రాలేరు. వారి కోసం శాశ్వతమైన శిక్ష ఉంటుంది. ఈ ఆయతు అవిశ్వాసులకు వర్తిస్తుంది, ఎందుకంటే విశ్వాసులు ఏదో ఒకనాడు శిక్ష అనుభవించిన తర్వాత నరకంలో నుంచి తీయబడతారని హదీసులు చెబుతున్నాయి. ఆయత్ నంబర్ 38. దొంగతనం చేసినది పురుషుడైనా స్త్రీ అయినా ఉభయుల చేతులు నరకండి, అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లా తరపున విధించబడిన శిక్ష. అల్లా సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా. బాహ్యార్థగ్రాహులైన కొందరు ధర్మవేత్తలు దొంగతనం చిన్నదైనా పెద్దదైనా, అలాగే భద్రపరచబడిన వస్తువులను దొంగిలించినా లేక అభద్రంగా ఉన్న వస్తువును దొంగిలించినా దేనికైనా శిక్ష తప్పదని అభిప్రాయపడ్డారు. అయితే ఇతర ధర్మవేత్తలు దొంగతనం యొక్క పరిస్థితిని, పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక ఎంత సొమ్మును దొంగిలిస్తే ఈ శిక్ష విధించాలి అన్న విషయంలో కూడా భేదాభిప్రాయం ఉంది. పావు దీనారు కానీ 3 దిర్హముల విలువకు సమానమైన దాన్ని కానీ దొంగిలిస్తే దొంగవాని చేతి నరకవచ్చని, అంతకన్నా తక్కువ సొమ్మును దొంగిలించినప్పుడు హస్తఖండన శిక్ష విధించరాదని హదీసువేత్తలు అంటున్నారు. అదీగాక కొంతమంది అభిప్రాయపడినట్లు చేతుల్ని మొదలు నుంచి కానీ మోచేతుల వద్ద నుంచి కానీ కాకుండా మణికట్టు వద్ద నుంచి మాత్రమే ఖండించాలి. వివరాల కోసం హదీసు, ఫికహ్ గ్రంథాలను, ఖురాన్ వ్యాఖ్యానాలను అధ్యయనం చేయగలరు. ఆయత్ నంబర్ 39. పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపం చెంది తన నడవడికను సరిదిద్దుకున్న వాని వైపుకు అల్లా కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లా క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడును. ఇక్కడ పశ్చాత్తాపం, తౌబా అంటే భావం దైవ సన్నిధులు అంగీకరించబడే పశ్చాత్తాపం అన్నమాట. అంతేగాని దొంగతనము, మరో అత్యాచారము చేసి తాను పశ్చాత్తాపం చెందానని ప్రభుత్వానికి చెబితే సరిపోదు. శిక్షలు పశ్చాత్తాపం ద్వారా మాఫీ చేయబడవు. ఆయత్ నంబర్ 40. ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్దేనన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచిన వారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం గలవాడు. ఆయత్ నంబర్ 41. ఓ ప్రవక్త, అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లిములమేనని వారు నోటితో పలికినా సరే, వాస్తవానికి వారి హృదయాలు విశ్వాసపూరితం కావు. వాటిలో కాపట్యం ఉంది. కాగా యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవియొగ్గి వింటారు. ఇంకా ఇంతవరకు నీ వద్దకు రాని వారి కోసం గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి వాటిని తారుమారు చేస్తారు. మీకు ఈ ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి, ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి అని ప్రజలకు చెబుతారు. అల్లాహ్ ఎవరినైనా వినాశాన్ని, ఫిత్నాకి లోను చేయదలిస్తే అల్లాహకు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లాహ్ పరిశుద్ధ పరచదలుచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే. వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోర శిక్ష తప్పదు. అవిశ్వాసులు, ముష్రిక్కులు విశ్వసించి సన్మార్గం వైపుకు రాకపోవటం చూసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్ర మనస్తాపానికి గురయ్యేవారు. ఈ పరిస్థితి గమనించిన అల్లాహ్ కృంగిపోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి మొండివారు విశ్వసించకపోయినంత మాత్రాన నీకు కలిగే నష్టం ఏమీ లేదని, నీవు నా దృష్టిలో ఏమాత్రం నిందార్హుడు కావు అని తన సందేశహరుణ్ణి ఓదారుస్తున్నాడు. 41వ ఆయతు నుంచి 44వ ఆయతు వరకు. ఈ 4 ఆయతుల అవతరణ వెనుక 2 సంఘటనలు వివరించబడ్డాయి. 1. వివాహితులైన 2 యూదులు వ్యభిచారానికి పాల్పడిన సంఘటన. యూదులు ఎలాగూ తమ గ్రంథమైన తౌరాతులో మార్పులు చేర్పులు చేసేశారు. అంతేకాదు, తమ గ్రంథంలోని ఎన్నో ఆజ్ఞలను వారు పాటించేవారు కాదు. అలాంటి ఆజ్ఞలలో ఒకటి శిలాశిక్ష. వివాహితులై ఉండి అక్రమ సంబంధానికి ఒడిగట్టిన వారిపై రాళ్లు రువ్వాలని వారి గ్రంథంలో ఉంది. కానీ వారు ఆ శిక్ష నుంచి తప్పించుకోవటానికి ఆ వాక్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసేవారు. వ్యభిచారం చేసిన 2 స్త్రీ పురుషులను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో హాజరుపరిచే ముందు యూదులు పరస్పరం సంప్రదించుకున్నారు. మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళదాం. అయితే మనం సృష్టించుకున్న కొత్త చట్టం ప్రకారం కొరడా దెబ్బలు కొట్టే, ముఖానికి మసిపూసే శిక్ష విధిస్తే ఒప్పుకుందాం. ఒకవేళ రాళ్లు రువ్వమని తీర్పు ఇస్తే మాత్రం నిరాకరిద్దామని పథకం వేసుకున్నారు. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: యూదులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. శిలాశిక్ష గురించి తౌరాతు ఏమంటుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు.
వ్యభిచారం చేసిన వారికి కొరడా దెబ్బలు కొట్టాలని, బహిరంగంగా అవమానపరచాలని మా గ్రంథంలో ఉంది అని వారు చెప్పారు. అప్పుడు వెంటనే హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు అన్హు జోక్యం చేసుకుని, మీరు చెప్పేది అబద్ధం. తౌరాతు గ్రంథంలో రాళ్లు రువ్వమని ఆదేశించబడింది. వెళ్ళి తౌరాతు తీసుకురండి అని అన్నారు. వారు తౌరాతు తెచ్చి చదవసాగారు. రాళ్లు రువ్వే వాక్యం దగ్గరకు రాగానే దానిపై చేయి పెట్టి దానికి ముందు వెనక ఉన్న వాక్యాలను చదవసాగారు. ముందు అక్కడి నుంచి చెయ్యి తీయండి అని అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు అన్హు పురమాయించారు. చెయ్యి ఎత్తారు. అక్కడ రాళ్లు రువ్వే ఆదేశం లిఖించబడి ఉంది. ఎట్టకేలకు వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేది నిజమని ఒప్పుకోవాల్సి వచ్చింది. తౌరాతు గ్రంథంలోని ఈ ఆజ్ఞను అనుసరించి వ్యభిచారం చేసిన ఆ యూద జంటకు శిలాశిక్ష విధించడం జరిగింది. వివరాలకై సహీహైన్ ఇతర హదీసు గ్రంథాలను చూడగలరు. రెండవ సంఘటన, యూదుల్లోని ఒక తెగవారు తమను ఇతర యూదు తెగల కన్నా ఉత్తములుగా, కులీనులుగా భావించేవారు. అందుచేత తమ తెగకు చెందిన వ్యక్తిని ఎవరైనా చంపితే రక్త పరిహారంగా 100 వసక్లు చెల్లించాలని, ఇతర తెగలకు చెందిన వ్యక్తిని హత్య చేస్తే 50 వసక్లు ఇస్తే సరిపోతుందని వారు నిర్ధారించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత రక్త పరిహారంగా సగభాగం పుచ్చుకుంటున్న యూద తెగలలో చైతన్యం వచ్చింది. తాము ఇక మీదట 100 వసక్ల రక్త పరిహారం చెల్లించబోమని వారంతా తెగేసి చెప్పారు. యూద తెగల మధ్య ఈ వ్యవహారంపై రగడ మొదలైంది. పరస్పరం వారు కత్తులు దూసుకోవడానికి సిద్ధమయ్యారు. అంతలోనే వారిలోని కొందరు విఘ్నులు వారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకువచ్చారు. ఆ సందర్భంగానే ఈ ఆయతులు అవతరించాయి. వీటిలోని ఒక ఆయతులో కిసాస్ రక్త పరిహారం గురించి ఆదేశించబడింది. కిసాస్ అందరికీ సమానంగా వర్తిస్తుందని కూడా స్పష్టం చేయబడింది. ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్లో ఉంది. దీని ప్రామాణికతను షేక్ అహ్మద్ షాకిర్ ధృవీకరించారు. ముస్నద్ అహ్మద్ సంపుటి 1 హదీసు నంబర్ 2212. ఒకే సమయంలో ఈ 2 సంఘటనలు జరిగి ఈ ఆయతుల అవతరణకు దోహదపడి ఉండవచ్చని ఇమాం ఇబ్న్ కసీర్ భావిస్తున్నారు. ఆయత్ నంబర్ 42. వీరు చెవియొగ్గి అబద్ధాలు వినేవారు. నిషిద్ధమైన సొమ్ము హరాం చాలా ఎక్కువగా తినేవారు. ఒకవేళ వారు తమ గొడవలను నీ వద్దకు తీసుకువస్తే నీకిష్టం ఉంటే వారి మధ్య తీర్పు చెప్పు, లేదంటే విముఖతను తెలుపు. ఒకవేళ నువ్వు వారి నుంచి ముఖం త్రిప్పుకున్నా వారు నీకెలాంటి హాని కలిగించలేరు. ఒకవేళ నువ్వు వారి వ్యవహారాలపై తీర్పు చెబితే వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. నిస్సందేహంగా అల్లాహ్ న్యాయశీలులను ప్రేమిస్తాడు. అరబ్బీలో సమ్మాఊన్ అని ఉంది. సమ్మాఊన్ అంటే అదే పనిగా వినేవారన్నమాట. దీనికి 2 అర్థాలు కావచ్చు. గూఢచార కార్యకలాపాలు నిర్వహించటానికి, ప్రతి చిన్న విషయంలోనూ తలదూర్చటం, నక్కి నక్కి వినటం, లేదా ఇతరుల మాటల్ని వినటానికి, స్వీకరించటానికి చెవులు రిక్కించి మరీ వినటం. కొంతమంది వ్యాఖ్యాతలు మొదటి అర్థాన్ని తీసుకోగా మరికొందరు రెండవ అర్థాన్ని తీసుకున్నారు. ఆయత్ నంబర్ 43. దైవాదేశాలు పొందుపరచబడి ఉన్న తౌరాతు గ్రంథం తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయ నిర్ణేతగా చేసుకుంటున్నారు. ఇది ఆశ్చర్యకరం కదూ. ఆ తరువాత మళ్ళీ తిరిగిపోతున్నారు. యథార్థమేమిటంటే వారసలు విశ్వాసులే కారు. ఆయత్ నంబర్ 44. మేము తౌరాతు గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉండేవి. ఈ తౌరాతు ఆధారంగానే ముస్లింలైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు. ఎందుకంటే దేవుని ఈ గ్రంథాన్ని రక్షించవలసిందిగా వారికి ఆజ్ఞాపించడం జరిగింది. దీనికి వారు సాక్షులుగా ఉండేవారు. కాబట్టి మీరు మనుషులకు భయపడకండి, నాకు మాత్రమే భయపడండి. నా వాక్యాలను కొద్దిపాటి వెలకు అమ్ముకోకండి. ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే కరడుగట్టిన అవిశ్వాసులు. అరబ్బీలో అస్లము అని అనబడింది. ఇది దైవ ప్రవక్తల ప్రధాన సుగుణం. వారు ఎల్లప్పుడూ దైవ విధేయులుగా, ముస్లింలుగా ఉంటారు. అంతిమ దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తున్న సందేశం కూడా కొత్త సందేశం కాదు. అది కూడా మునుపటి ప్రవక్తలు అందజేసిన దైవ విధేయత ఇస్లాం సందేశమే. అంటే దైవ ప్రవక్తలందరి మౌలిక సందేశం ఒక్కటే. అంటే ఒక్కడైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనలో, దాస్యంలో ఆయనకు భాగస్వాములుగా ఇతరులను కల్పించకూడదు. ఏ దైవ ప్రవక్త అయినా మౌలికంగా అన్నిటికన్నా ముందు చెప్పింది ఇదే. అదే ఏకదైవారాధన సందేశం. ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ ద్వారా నేను తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. కనుక
మీరు నా దాస్యమే చేయండి అనే విషయాన్ని తెలియజేశాము. ఇదే దివ్య ఖురాన్లో అద్దీన్గా కూడా వ్యవహరించబడింది. షరాలకుం మినద్దీని, ఆయన నూహ్ ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. షారా సూరాలోని 13వ వచనం. అంటే యూదుల మధ్య తలెత్తే వివాదాలపై తీర్పులని భావం. తరువాతి కాలంలో యూద పండితులు ప్రక్షిప్తాలకు పాల్పడినట్లుగా ప్రథమ శ్రేణి విద్వాంసులు, తొలికాలపు సజ్జనులు తౌరాతు గ్రంథంలో ఎలాంటి ప్రక్షిప్తాలకు పూనుకోలేదు. వారు దైవాజ్ఞకు కట్టుబడి మసలుకుంటూ తౌరాతు గ్రంథాన్ని కాపాడేవారు. అంటే ఈ గ్రంథం ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉండేది. ఎందుకంటే ఇది దేవుని తరపున పంపబడిన గ్రంథం. అంటే ప్రజల ఒత్తిడికి లోనై వారికి భయపడి తౌరాతు గ్రంథంలోని సిసలైన నికార్సైన ఆదేశాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేయకండి. స్వల్ప లాభాల కోసం స్వార్థంతో దైవ సూక్తులను మార్చివేయకండి. దైవాజ్ఞలు, దైవ శాసనాలు మునుపటి నుంచే మీ వద్ద ఉండగా అసలు మీరు మిథ్యాభావాలకు ఎలా లొంగిపోయారు? అవిశ్వాసుల పట్ల ఎలా రాజీ పడిపోయారు? ఆయత్ నంబర్ 45. మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము. దీని ప్రకారం ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను, అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా సరి సమానంగా ప్రతీకారం ఉంది. కానీ ఎవరైనా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం, కఫారా అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు. తౌరాతు గ్రంథంలో ప్రాణానికి బదులు ప్రాణం, గాయానికి బదులు గాయమని నిర్ధారించబడి ఉండగా యూదుల్లోని ఒక తెగవారు బనూ నజీర్, మరో తెగవారి బనూ కురైజ పట్ల తద్భిన్నంగా వ్యవహరించటం, రక్త పరిహారం విషయంలో న్యాయాన్ని వీడటం వారి దివాలా కోరుతనానికి ప్రబల నిదర్శనం. అంటే యూదుల్లోని ఏ తెగవారైతే ఈ రకమైన తీర్పు చేశారో అది దైవాజ్ఞకు విరుద్ధమైంది. ఈ విధంగా వారు దైవ వాక్యాలతో చెలగాటమాడి అన్యాయానికి ఒడిగట్టారు. కాబట్టి దైవాదేశాలను యథాతథంగా అవలంబించటం వినా మనిషికి మార్గాంతరం లేదు. వాటికి అనుగుణంగానే అతని నిర్ణయాలు గైకొనాలి. జీవితంలోని అన్ని వ్యవహారాలలోనూ అతను వాటి నుంచి మార్గదర్శకత్వం పొందాలి. ఒకవేళ అతను అలా చేయకపోతే దైవ దర్బారులో అన్యాయపరుడుగా ఖరారవుతాడు, పాపాత్ముడుగా పరిగణించబడతాడు, అవిశ్వాసిగా భావించబడతాడు. ఇలాంటి వారి కోసం అల్లాహ్ ఈ 3 పదాలను ఉపయోగించి తన ఆగ్రహాన్ని, అసమ్మతిని వ్యక్తపరిచాడు. ఇంత స్పష్టంగా తెలిపిన మీదట కూడా మనిషి తన మనోవాంఛలను అనుసరిస్తే, స్వకల్పిత చట్టాలను అవలంబిస్తే అతనికన్నా దురదృష్టవంతుడు ఇంకెవడుంటాడు? గమనార్హ విషయం, ఈ ఆయతుల సందర్భంగా ఇస్లామీయ సైద్ధాంతిక పండితులు ఉలమాయే ఉసూలియన్ ఇలా రాశారు: వెనుకటి షరీయతులోని ఆదేశాన్ని గనక దేవుడు యథాతథంగా రద్దు చేయకుండా ఉంచినట్లయితే దాన్ని అమలు పరచవలసిన బాధ్యత మనపై కూడా ఉంటుంది. ఈ ఆయతులోని ఆజ్ఞ రద్దు కాలేదు కాబట్టి ఇది కూడా ఇస్లామీయ షరీయతులో అంతర్భాగమే. హదీసుల ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. ఈ అంశంపై మరిన్ని వివరాల్లోకి పోదలుచుకున్నవారు ఫతహుల్ బారీ, నైనుల్ అవతార్ గ్రంథాలను చూడగలరు. ఆయత్ నంబర్ 46. ఆ ప్రవక్తల తరువాత మేము మర్యం కుమారుడు ఈసాను పంపాము. అతను తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేమతనికి ఇంజీలు గ్రంథాన్ని వసగాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. అంతేకాదు అది దైవభీతి కలవారికి ఆశాంతం మార్గదర్శిని మరియు హితబోధిని కూడా. అంటే దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారికి ఆయనకు మునుపు వచ్చిన ప్రవక్తలకు మధ్య ఎక్కువ అంతరం లేదు. తనకు ముందు పంపబడిన తౌరాతు గ్రంథాన్ని ఈసా, యేసు ప్రవక్త ధృవీకరించారు. దాన్ని ఆయన అసత్యమని కొట్టిపారేయలేదు. దీని ద్వారా ఆయన సత్యవంతుడైన ప్రవక్త అని, మూసాను పంపిన దేవుడే ఆయన్ని కూడా పంపాడని రుజువవుతున్నది. అయినప్పటికీ యూదులు హజ్రత్ ఈసాను ధిక్కరించడమేగాక ఆయన్ని అవమానపరిచారు, ధర్మభ్రష్టుడని కూడా గోల చేశారు. అంటే ఒకప్పుడు తౌరాతు గ్రంథం ఏ విధంగా ప్రజలకు మార్గదర్శకత్వంగా ఉండేదో అదేవిధంగా ఇప్పుడు ఇంజీలు మానవాళికి మార్గదర్శిగా, హితోపదేశంగా ఉంటుంది అని భావం. మరి అలాగే దివ్య ఖురాన్ అవతరించిన తరువాత తౌరాతు, ఇంజీలుతో పాటు ఇతర ఆకాశ గ్రంథాల ఆదేశాలన్నీ రద్దయిపోయాయి. ఇప్పుడు సన్మార్గానికి, ముక్తికి ఏకైక సాధనం దివ్య ఖురాన్ మాత్రమే. ఈ గ్రంథంతో అల్లాహ్ తన ఆకాశ గ్రంథాల అవతరణను పరిసమాప్తం చేశాడు.
ప్రళయ దినం వరకు జన్మించబోయే మానవులందరికీ ఈ గ్రంథమే మార్గదర్శకం మరియు మోక్షప్రదాయిని అన్న ప్రకటన కూడా ఈ మాటల్లో ఇమిడి ఉంది. దీని పట్ల చికాకు చెందినవాడు, నుదురు చిట్లించినవాడు ఎల్లప్పుడూ అసంతృప్తికి లోనై ఉంటాడు. దీంతో సంబంధాన్ని తెంచుకున్నవాడు వైఫల్యాలను చవిచూస్తూ ఉంటాడు. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే అన్ని మతాలు ఒక్కటే అన్న తత్వం సరైంది కాదు. సత్యం ఎప్పుడూ ఒక్కటే, అనేకం కాదు. సత్యం మినహా మిగతావన్నీ మిథ్యే. తౌరాతు తన కాలంలో సత్య గ్రంథంగా ఉండేది. ఆ తరువాత ఇంజీలు గ్రంథం తన కాలంలో సత్య గ్రంథంగా జ్యోతిగా అలరారింది. ఇంజీలు అవతరించిన మీదట తౌరాతు ప్రకారం ఆచరించడం అధర్మం. అలాగే ఖురాన్ అవతరించిన తరువాత ఇంజీలు గ్రంథం రద్దయింది. కాబట్టి ఇప్పుడు ఇంజీలు ప్రకారం ఆచరించటం అధర్మం. ఇప్పుడు దివ్య ఖురాన్ ఒక్కటే ప్రపంచంలో దేవుని అంతిమ గ్రంథం. యావత్తు ప్రపంచానికి, సమస్త మానవాళికి మార్గదర్శక గ్రంథం, ఆచరణ యోగ్యమైన గ్రంథం. కాబట్టి ఈ అంతిమ దైవ గ్రంథాన్ని విశ్వసించనంత వరకు, అంతిమ దైవ ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అంగీకరించినంత వరకు మోక్షం లభించదు. మరింత వివరణ కోసం సూరా బకరాలోని 62వ ఆయతుకు వ్యాఖ్యానం కూడా చూడండి. ఆయత్ నంబర్ 47. ఇంజీలు గ్రంథం గలవారు కూడా అల్లాహ్ ఇంజీలులో అవతరింపజేసిన దానికి అనుగుణంగానే తీర్పు చేయాలి. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయని వారే పాపాత్ములు. ఇంజీలు గ్రంథానికి సంబంధించిన ఈ ఆజ్ఞ దైవ ప్రవక్త ఈసా యేసు అలైహిస్సలాం దైవ దౌత్యం కొనసాగినంత కాలం వరకు ఉండింది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవనంతో ఈసా అలైహిస్సలాం దైవ దౌత్య కాలం కూడా సమాప్తమయ్యింది. ఇంజీలు గ్రంథానుసరణ కూడా రద్దయింది. ఆనాటి నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తను విశ్వసించి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అనుసరించే వారే విశ్వాసులు, మోమిన్లుగా వ్యవహరించబడతారు. ఆయత్ నంబర్ 48. ఇంకా ఓ ప్రవక్త, మేము నీ వైపుకి ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్ అవతరింపజేసిన ఈ గ్రంథానికి అనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి వారి మనోవాంఛలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్ని నిర్ధారించాము. అల్లాహే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలనేది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్ వైపుకే. ఆ తరువాత ఆయన మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు తన తీర్పు తెలియజేస్తాడు. ప్రతి ఆకాశ గ్రంథం తనకన్నా ముందు అవతరించిన గ్రంథాన్ని సత్యమని ధృవీకరిస్తుంది. దివ్య ఖురాన్ సైతం తనకన్నా ముందు అవతరించిన ఆకాశ గ్రంథాలను ధృవపరిచింది. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే ఆ గ్రంథాలు నిజంగా దైవ గ్రంథాలే. అయితే దివ్య ఖురాన్ పూర్వపు గ్రంథాలను కేవలం ధృవీకరించడంతోనే ఆగక వాటిని పరిరక్షించేది. ముహైమిన్గా, వాటికి సాక్షిగా, అమానతుదారుగా, అధికారిగా ఖరారు చేయబడింది. అంటే పూర్వపు గ్రంథాలు ప్రక్షిప్తాలకు, మార్పులు చేర్పులకు లోనవటం వల్ల ఇప్పుడు ఖురాన్ చేసే తీర్పు తుది తీర్పుగా ఉంటుంది. ఖురాన్ దేన్ని ప్రామాణికంగా ఖరారు చేస్తుందో అదే ప్రామాణికమైనది. ఖురాన్ దేన్ని మిథ్యగా ఖరారు చేస్తుందో అదే మిథ్య. ఇంతకుముందు 42వ ఆయతులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి, నీవు వారి వ్యవహారాలను నీకిష్టముంటే పరిష్కరించు, లేకుంటే లేదు అని అనబడింది. అయితే ఇప్పుడు దాని స్థానంలో సరికొత్తగా ఆదేశించబడింది, వారి పరస్పర వ్యవహారాలను ఈ ఖురాన్ గ్రంథానికి అనుగుణంగానే పరిష్కరించు అని. వాస్తవానికి ఇది ఉమ్మత్కు చేయబడుతున్న ఉపదేశం. సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను వేరుపరిచే మార్గదర్శక గ్రంథం మీ మధ్య ఉండగా మీరు మీ మనోవాంఛలకు అనుగుణంగా మీ వ్యవహారాలను పరిష్కరించుకోవటం, స్వకల్పిత శాసనాలకు, అభిప్రాయాలకు తలొగ్గి తదనుగుణంగా తీర్పులు చెప్పటం అపమార్గమని చెప్పబడింది. ఒక ప్రవక్తకే ఇలాంటి నిర్ణయం గైకొనే అనుమతి లేనప్పుడు సామాన్య మానవులకు ఎలా ఉంటుంది? అంటే వెనుకటి షరియతులు ధర్మశాస్త్రాలు అని భావం. వాటి మధ్య కొన్ని పాక్షిక విషయాలలో అభిప్రాయ భేదాలుండేవి. ఒక షరియతులో హరాం, అధర్మంగా ఉండే కొన్ని విషయాలు మరొక షరియతులో హలాల్, ధర్మసమ్మతంగా ఉండేవి. ఒక విషయం ఒక షరియతులో దృఢం, రిజిడ్గా ఉండగా అదే విషయం మరో షరియతులో అదృఢం, ఫ్లెక్సిబుల్గా ఉండేది. అయితే మౌలికంగా అందరి ధర్మం మాత్రం ఒక్కటే. అదే దేవుని ఏకత్వంతో కూడుకున్న ధర్మం.
ఈ రకంగా దైవ ప్రవక్తలందరి సందేశం ఒక్కటే. ఈ విషయమే ఒక హదీసులో ఇలా వివరించబడింది. దైవ ప్రవక్తల సమూహానికి చెందిన మేము అల్లాతి సవతి సోదరులం. మా అందరి ధర్మం ఒక్కటే అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సహీ బుఖారి. అల్లాతి సోదరులంటే ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు, కానీ వారి తల్లులు మాత్రం వేరు. దీని అర్థం ఏమిటంటే వారందరూ తెచ్చిన ధర్మం మాత్రం ఒక్కటే గాని వారికి ఇవ్వబడిన షరియతులు మాత్రం వేర్వేరు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవేశపెట్టిన షరియతు తర్వాత మునుపటి షరియతులన్నీ రద్దయినాయి. ఇప్పుడు దీన్ ధర్మంతో పాటు షరియతు కూడా ఒక్కటే. అంటే దివ్య ఖురాన్ అవతరించిన తర్వాత మానవ సాఫల్యం దీనితోనే ముడిపడి ఉన్నప్పటికీ మోక్ష మార్గాన్ని అవలంబించే విషయంలో దేవుడు మనుషులపై ఎలాంటి నిర్బంధం, బలవంతం పెట్టలేదు. ఆయనే గనక తలిస్తే బలవంతంగా అందరూ తన ముందు తలవంచేలా చేసుకునేవాడే. కానీ ఆయన గనక అలా చేస్తే మిమ్మల్ని పరీక్షించాలి అన్న ఉద్దేశం నెరవేరదు. సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండి కూడా ఎవరు సన్మార్గాన్ని ఎన్నుకుంటారో పరీక్షించాలని ఆయన ఈ స్వేచ్ఛను వసగాడు. ఆయత్ నంబర్ 49. ఓ ప్రవక్త, అల్లాహ్ అవతరింపజేసిన దానికి అనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ల కోరికలను ఎంతమాత్రం అనుసరించకు. అల్లాహ్ నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు. ఒకవేళ వారు విముఖత చూపితే వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకు గాను వారికి శిక్ష విధించాలన్నదే అల్లాహ్ సంకల్పం అని తెలుసుకో. ప్రజల్లో చాలామంది అవిధేయులే ఉంటారు. ఆయత్ నంబర్ 50. ఏమిటి, వారు మళ్ళీ అజ్ఞాన కాలపు తీర్పు కోరుతున్నారా? నమ్మకం గల వారి కోసం అల్లాహ్ కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగలవాడెవడుంటాడు? ఇప్పుడు ఖురాన్ మరియు ఇస్లాంలు మినహా మిగిలినదంతా అజ్ఞానమే కదా. అయినా సరే వీళ్ళు జ్యోతిని, సన్మార్గాన్ని, ఇస్లాంను కాదని అజ్ఞానాంధకారం వైపుకే పోవాలనుకుంటున్నారా? అజ్ఞానకాలం నాటి వ్యవస్థ ఎంత దారుణమైనదో చెప్పి దాని పట్ల ఏవగింపును కలిగించడానికి ఈ విధంగా చెప్పబడింది. అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి అనుగుణంగా నువ్వు ఇచ్చే తీర్పులపై వీరు విముఖత చూపుతున్నారు, వీపు తిప్పుకుంటున్నారు, అజ్ఞానకాలం నాటి పద్ధతులను అన్వేషిస్తున్నారు. హదీసులో ఇలా ఉంది: ఇస్లాంలోకి వచ్చి అజ్ఞానపు కాలపు పద్ధతులను అన్వేషించే వారిని, అన్యాయంగా ఒకరిని చంపాలనుకునే వారిని అల్లాహ్ అందరికన్నా ఎక్కువగా అసహ్యించుకుంటాడు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.